హాయ్ గాయ్స్, మనం లాస్ట్ టైం వీడియోలో సిరిసిల్ల మనోహరాబాద్ రైల్వే లైన్లోని లాస్ట్ టైం వీడియో అయితే చూసి ఉంటారు. ఆ వీడియో నుంచి ఈ వీడియో అయితే కంటిన్యూస్గా అయితే ఉండబోతుంది. అంటే అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 లాగా. ఈ వీడియోలో మీరు చూస్తున్న థంబ్నెయిల్ అయితే ఇది నిజమే. సిరిసిల్లకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఇదే. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన రైల్వే స్టేషన్లలో ప్రస్తుతానికి సిరిసిల్లకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదైనా ఉంది అని అంటే ఇదే. ఇక్కడి వరకు మాత్రమే రైల్వే స్టేషన్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగాయి. దీని తర్వాత లక్ష్మీపూర్కు ఇంకా అటు చిన్న చిన్న విలేజెస్ కూడా రైల్వే స్టేషన్స్ అయితే రావాల్సి ఉంది. అండ్ సిరిసిల్ల దగ్గరలో సిరిసిల్ల సిటీకి సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా రావాల్సి ఉంది. అండ్ అందుకనే ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే సిరిసిల్లకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్. అండ్ ఇది ఏ రైల్వే స్టేషన్ మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్లో అయితే పెట్టండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ అయితే ఆ రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చాము. అంతకుముందు పెట్టిన వీడియోకి ఈ వీడియోకి కంటిన్యూ అన్నమాట. ఆ వీడియో నుంచి ఈ వీడియో కంటిన్యూ. ఈ వీడియో కంటే ప్రివ్యూ వీడియోలో మనము జక్కాపూర్ విలేజ్ నుంచి ఇక్కడ లక్ష్మీపూర్ వరకు మట్టి పనులు అయితే జరిగాయని చెప్పాము కదా. అది కంటిన్యూస్గా అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఇది రామన్నపల్లి విలేజ్ అయితే ఉంటుంది కదా, ఆ విలేజ్కి దగ్గరలో ఉన్నాము. ఇది అంతకుముందు అయితే మన వీడియో కింద కామెంట్లో పెట్టండి ఇటు పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే అని చెప్తే చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ అని అయితే కొంతమంది అయితే పెట్టారు. అండ్ మనకు కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ చూస్తున్నారుగా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టేషన్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్దాము. అండ్ ఈ స్టేషన్ గురించి మనం అంతకుముందు కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అప్పుడు చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేశారు అని కొంతమంది కూడా కామెంట్లో అడగచ్చు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా వర్క్స్ చేంజెస్ ఏమైనా జరిగినాయా లేదా అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్ గురించి వీడియో చేయడానికి ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇది కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఈ రైల్వే స్టేషన్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ జక్కాపూర్ విలేజ్ నుంచి లక్ష్మీపూర్ వరకు మట్టి పనులు ఎలా జరిగాయి, ఎక్కడెక్కడ ఇలా జరిగాయి అనేది క్లియర్గా మీకు అంతకుముందు వీడియోలో చూపెట్టాను. కాబట్టి ఇది కూడా అదే, ఈ రైల్వే స్టేషన్ కూడా ఆ మధ్యలోనే వస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. ఎక్కువగా మీరైతే లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అండ్ ఎవరికి షేర్ కూడా చేయట్లేదు వీడియోని. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అంటే ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, తెలియాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఇక్కడ బురద అయితే ఉంది, మనం ఇటు పక్క నుంచి అయితే వెళ్దాము. స్టేషన్కి సంబంధించి ప్లాస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి. చూద్దాం క్లియర్గా అక్కడికి వెళ్ళి. ఇదే ఈ రైల్వే లైన్ వర్క్స్ వచ్చేసి ప్రస్తుతం అయితే సిద్దిపేట నుండి ఇటు సిరిసిల్ల మధ్యలో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మట్టి పనులకు సంబంధించి చాలా లేట్ అయితే అవుతుంది. అందుకని చెప్పి ట్రాక్ నిర్మాణం కానీ ఎక్కడ కూడా స్టార్ట్ అయితే జరగట్లేదు. ఓన్లీ సిద్దిపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో ట్రాక్ నిర్మాణానికి సంబంధించి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయంట. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి మట్టి పనులు అయితే చాలా లేట్ అయితే అవుతుంది. కొన్ని చోట్ల ట్రాక్ కింద నుంచి వెళ్ళడం, కొన్ని చోట్ల పైనుంచి వెళ్ళడం, అండ్ గుట్టల్ని పలగొట్టడం, అండ్ కొత్త ఈ కలవాట్లు అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బ్రిడ్జెస్ వర్క్స్ వల్ల చాలా డిలే అయితే అవుతుంది. ఈ రైల్వే లైన్ కొత్తపల్లికి వచ్చేసరికి ఇంకా చాలా ఇయర్స్ అయితే పట్టేలా ఉంది. అండ్ ఇంకా చాలా రైల్వే స్టేషన్స్ కన్స్ట్రక్షన్ ఇంకా మొదలే పెట్టలేదు. అండ్ అవి కూడా మొదలుపెట్టి ఆ వర్క్స్ అయ్యి రైల్వే ట్రాక్ నిర్మించి ఇవన్నీ చేసేసరికి చాలా సంవత్సరాలు అయితే పట్టేలా ఉంది. అండ్ మధ్యలో సిరిసిల్ల దగ్గరలో మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది కదా, దానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా రోజులు అయితే పట్టేలా ఉంది. అందుకని చెప్పి కొన్ని సంవత్సరాల వరకు రైల్వే లైన్ అయితే కంప్లీట్ అయితే కాలేదు. అండ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి ఈ రైల్వే లైన్ అయితే అందుబాటులోకి రావాలి అని అంటే ఇంకొన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సిందే. ఈ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం అయితే చూడండి, మనకి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ మొత్తం కూడా ప్లాస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టేషన్ చూడడానికి చిన్న స్టేషనే, కానీ చిన్న స్టేషన్ని కూడా ఇంత మంచిగా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ చూడడానికి మంచి లుకింగ్, స్టేషన్ బయట నుంచి మంచి లుకింగ్ అయితే ఇవ్వబోతున్నారు. సో చిన్న స్టేషన్లు అయినా కూడా ఈ రైల్వే లైన్లో చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అదొక గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. చిన్న విలేజెస్ కూడా పెద్ద రైల్వే స్టేషన్స్, అంటే పెద్ద రైల్వే స్టేషన్స్ ఎలా ఉంటాయో ఆ మాదిరి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. బయట నుంచి చూడడానికి కూడా లుకింగ్ పరంగా చాలా బాగుండబోతుంది రైల్వే స్టేషన్ అయితే. ఇక్కడి చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఈ రైల్వే కనెక్టివిటీని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దాదాపుగా ఈ రైల్వే లైన్లో ఏ ట్రైన్స్ అయితే రన్ అవుతాయో అవన్నీ కూడా ఆగడానికి అయితే ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్లో హాల్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది
చూడడానికి పెద్ద స్టేషన్ లానే ఉంది, అంటే మరీ పెద్దది కాదు కానీ ఒక పెద్ద స్టేషన్ మాదిరిలానే ఉంది. ఇక్కడ ర్యాంప్ కానీ ఉంది, ఎంట్రీ ఎగ్జిట్ కానీ, ముంగటి నుంచి మనకి స్టేషన్ లుకింగ్ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి దాదాపుగా. ఇక్కడ బిల్డింగ్ చూస్తేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో నేను లాస్ట్ టైం కూడా చేశాను, అప్పుడు ప్లాస్టింగ్ వర్క్స్ అయితే జరగలేదు, అప్పుడు ఓన్లీ స్లాబ్ సెంటరింగ్ అంతా తీసేసి క్లీన్గా అయితే చేసారు. ఇప్పుడు ప్లాస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టేషన్ ముందు ఏంటిదో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అంకుల్ అయితే తెంపుతున్నాడు, మిల్లి రైల్వేకి సంబంధించిన వర్కర్స్. ఈ స్టేషన్ ముందే ఉంది, స్టేషన్ ముందే ఇక్కడ ఉన్నాయి. ఇల్లే పెట్టిరు కావచ్చు. మీరే పెట్టిరా? ఇది తెలుగు రాదు, మనకు కావాలా తీసుకుపోవాలని హిందీలో చెప్తాడు. మనకు సగం అర్థమైంది, సగం అర్థం కాలే. క్యారెట్ లెక్క కనిపించలేదు, క్యారెట్ కాదు, కండగడ్డ ఎందుకు ఉంటుంది? కండగడ్డ ఇట్లా ఎట్లా పెరుగుతాయి ఇట్లా మంచిగా పెరుగుతాయి ఇంత మంచిగా. సో స్టేషన్ ఎంట్రీ చూడండి, ఇక్కడ నుంచి ఫుల్ క్లియర్, ఈ స్టేషన్కి సంబంధించి ఫుల్ క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ స్టేషన్ వచ్చేసి చూడడానికి ఒక పెద్ద స్టేషన్ లానే ఉంది. ఇక్కడ పైనుంచి అయితే పైకి ఎక్కి రైల్వే ట్రాక్ సంబంధించింది అయితే ఉంటుంది, అంటే రైల్వే ట్రాక్ ఇక్కడ నుంచే పైనుంచి అయితే వెళ్తుంది. అండ్ ఒక విషయం కామెంట్ బాక్స్లో మీరు క్లియర్గా చెప్పండి, వీడియో క్లారిటీ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా పెట్టండి. వీడియో క్లారిటీ ఓకేనా, ఎలా ఉందనేది క్లారిటీగా అయితే చెప్పండి. దీని ద్వారా మనం నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంకా క్లారిటీగా ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో క్లారిటీ బాగుందా బాగాలేదా అనేది మీకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ పైనుంచి రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది. ఈ స్టేషన్కి దగ్గరలో మొత్తం కూడా కంకర అయితే తీసుకొచ్చి అయితే స్టోర్ అయితే చేసారు, ఎందుకంటే ఇటు రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ అప్పుడు అదంతా కూడా యూజ్ చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి స్టేషన్ ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ సిరిసిల్ల స్టేషన్ కూడా మేబీ ఇదంతా కంప్లీట్ అయ్యి లక్ష్మీపూర్ వరకు మొత్తం, దాని తర్వాత మట్టి పనులు అక్కడ కూడా స్టార్ట్ అయితే స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది సిరిసిల్లకి సంబంధించి. అండ్ సిరిసిల్ల దాని తర్వాత వేములవాడ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. వేములవాడ తర్వాత బోయినపల్లి స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. బోయినపల్లి తర్వాత వెదిర తర్వాత కొత్తపల్లికి అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అండ్ ఇంకా ఉన్న స్టేషన్లు వచ్చేసి సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, వెదిర, ఇవైతే ఇంపార్టెంట్ స్టేషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా వేములవాడ, సిరిసిల్ల ఇవి చాలా ఇంపార్టెంట్ స్టేషన్స్ ఈ రైల్వే లైన్లో. అండ్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అయితే వేములవాడ స్టేషన్కి. వేములవాడ చాలా పెద్ద టెంపుల్ తెలంగాణలో, అంత పెద్ద టెంపుల్కి ట్రైన్ కనెక్టివిటీ ఇన్ని రోజుల వరకు లేదు. ఈ రైల్వే లైన్తో ట్రైన్ కనెక్టివిటీ అయితే రాబోతుంది వేములవాడ టెంపుల్ సిటీకి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఈ స్టేషన్ ఏ ఊరికి సంబంధించిన స్టేషన్ కూడా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. అండ్ అక్కడ ముందు చూస్తున్నారు కదా, అదంతా కూడా గుట్టను పగలగొట్టి ఈ రైల్వే ట్రాక్కి సంబంధించిన అయితే తీసుకెళ్తారు. అది అంతకుముందు నేను వీడియోస్లో చూపెట్టాను, అది మీకు క్లియర్గా చూసే ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఇటు సిరిసిల్లకి అయితే వెళ్దాము. ఇప్పుడు ఇటు సిరిసిల్లకి అయితే వెళ్ళిపోదాము. అండ్ వీడియో క్లారిటీ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ సిద్దిపేట దగ్గరలో ఏమేమి వర్క్స్ అయితే జరుగుతున్నాయి దాని గురించి అయితే వీడియో అయితే రాబోతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఉండండి. మీరు ఆ వీడియోని అయితే క్లియర్గా చూడొచ్చు. ఆ వీడియో మంచిగా డీప్గా అయితే చూపెడితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియో కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతే. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.